కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుండల్ని తలపిస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్ గేట్లెత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఇటు ముసరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా మూసీ డేంజర్ స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముసరంబాగ్ బ్రిడ్జ్ ని క్లోజ్ చేసేశారు. ముసరంబాగ్ పై హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరో 4 రోజుల పాటు తెలంగాణ, హైదరాబాద్ కు వర్ష సూచన ఉండడంతో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు సూచనలు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో ఉన్న మూసీ నది అయితే ప్రమాదవశాత్తు ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద ఉన్నాం. 2 రోజుల నుంచి కూడా ఈ ముసారంబాగ్ బ్రిడ్జి వద్దనైతే మూసీ నది డేంజర్ స్థాయిలో ప్రవహిస్తున్నట్టు మనకి ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఉదయం పూట ఈ బ్రిడ్జి పైనుంచి ఏదైతే పాత బ్రిడ్జ్ ఉందో పాత బ్రిడ్జి నుంచి కూడా వాటర్ ప్రవహించాయి. కానీ ఉదయం అధికారులు అప్రమత్తమైన తర్వాత హైడ్రా డిఆర్ఎఫ్ వాళ్ళు అక్కడ ఏదైతే అక్కడి సైడు చెత్తను తీసివేయడంతో ఈ కిందనైతే కొంచెం సాపై కింద నుంచి ప్రవహించకుండా పైనుంచి అయితే వెళ్తున్నాయి. ఇంకా హిమాయత్ సాగర్లో 2 గేట్లు ఎత్తివేయడంతో అయితే ఈ వరద అనేది మరింత డేంజర్ స్థాయికి వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. అప్రమత్తమైన అధికారులు ఎందుకంటే ఇక్కడ ఈ అంబర్పేట నుంచి మల్లక్పేట దిల్సుఖ్నగర్ వెళ్ళాలంటే ఇదే మెయిన్ రహదారి కాబట్టి ఇక్కడ ఈ రహదారి ప్రమాదశాత్తు ప్రవేశిస్తున్న మూసీ నదికి వాహనదారులు కానీ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ దారిని అయితే బంద్ చేశారు. ఈ దారికి 2 వైపులా కూడా ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని రాకుండానైతే వాహనాలు రాకుండా ఇక్కడ చూస్తున్నారు. గత ఉదయం నుంచి కూడా ఇక్కడ హైడ్రా మరియు డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఇక్కడ అక్కడి సైడ్ తట్టుకున్న చెత్తనంతా క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వాతావరణ శాఖ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం సాయంత్రం 3 గంటల నుంచి కూడా భారీ వర్షం సూచన ఉన్న నేపథ్యంలో హిమాయత్ సాగర్ ఇప్పటికే నిండుకుండలా ఉంది కాబట్టి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తుతో ఈ మూసీ నదికి మరింత వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వరద దాటికి ఇక్కడ ఉన్న మూసీ పరివాహక ప్రాంతాలు అయితే ముంపునకు గురవుతాయి కాబట్టి ఇక్కడ చెత్తను క్లీన్ చేసే ప్రయత్నంలోనైతే డిఆర్ఎఫ్ మరియు హైడ్రా సిబ్బంది అయితే ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. రానున్న రోజులలో కూడా 2-3 రోజులలో భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్కి, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు అదేవిధంగా స్థానిక మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం దీని మీద ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటూ ప్రజలకు ఎటువంటి అవాంఛనీయమైన చర్యలు జరగకుండా ఉండాలని జాగ్రత్త పడాల్సిందిగా వాళ్ళైతే కోరుతున్నారు. మనం అక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. హైడ్రా వాళ్ళు, డిఆర్ఎఫ్ సిబ్బంది, అక్కడి సైడ్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఉదయం నుంచి ఇక్కడ ఉంటూ ఎటువంటి వాహనాలని రానియకుండా వెంటనే ఇక్కడ ఉన్న చెత్తను తీసేసేయడంతో ఈ మూసీ నదికి అయితే ప్రవాహం సాఫీగా సాగిపోతున్నట్టు ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. 2 జేసీబీలు పెట్టి అయితే ఇక్కడ ఉదయం నుంచి తీస్తున్నారు. మరొక 2 గంటల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో హిమాయత్ సాగర్కి ఇంకొక గేటు కూడా ఎత్తే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం వరకైనా ఈ చెత్తనంతా తొలగించడంతో ఇక్కడ రానున్న రోజులలో ఈ మూసీ ఏదైతే ఈ ముసరంబాగ్ బ్రిడ్జ్ ఉందో దానికి ఎటువంటి డేంజర్ లేకుండా ఉండేటట్టు అయితే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా ఏదైతే వాతావరణ శాఖ చెప్పినట్టు 3 గంటల నుంచి భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఈ అంబర్పేట నుంచి మలక్పేట దిల్సుఖ్నగర్ వెళ్ళే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోడ్ను అవాయిడ్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించడానికి కూడా హైడ్రా ప్రయత్నం చేస్తుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా దారిని మళ్లించి అక్కడి సైడ్ నుంచి చేస్తున్నారు కాబట్టి ముసారంబాగ్ బ్రిడ్జ్ వద్ద మూసి డేంజర్ స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు మాత్రం ట్రాఫిక్ పోలీసులు పెట్టారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, హైదరాబాద్.